హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా బాగున్నాను, సజీవంగా ఉన్నాను కాబట్టి మీ ముందుకు వచ్చాను. వచ్చేటి ధన్యతను ప్రభు అయిన యేసయ్య నాకు అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభునామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక యేసునామంలో. నిన్న మొన్న వీడియోస్ చేయలేకపోయాను ఫ్రెండ్స్, సారీ. ఎందుకంటే ఒక అకేషన్ మా ఇంట్లో ప్రారంభమైంది కాబట్టి నేను వీడియో చేయడానికి టైం లేకుండే. కానీ ప్రభువును మహిమపరచలేకపోతున్నందుకు చాలా బాధ ఉండే. ఈరోజు కంపల్సరీ ప్రభు కోసం సమయాన్ని వెచ్చించాలి, సమయాన్ని ఉంచాలి అనేసి నేను సిద్ధపడడం జరిగింది. ఏమైనప్పటికీ సజీవంగా ఉన్నందుకు నేను ప్రభు ఇచ్చి వాగ్దానం చదువుతాను ఫ్రెండ్స్. నేను మీకు సహాయము చేయుదును. ఇది ప్రభువు ఈ దినము నాకు అనుగ్రహించిన వాగ్దానం నేను స్వీకరిస్తున్నాను. ప్రభువుని తెలిసిన బిడ్డలు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే ప్రభు మీతో మాట్లాడునుగాక, మిమ్మల్ని దర్శించునుగాక. ప్రభువు కోసం సమయం ఇవ్వలేని వాళ్ళే చాలామంది ఉంటారు. మ్యాక్సిమం నాకు తెలిసి ప్రభు కోసం సమయం ఇవ్వండి ప్లీజ్, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రభువుని తెలియని బిడ్డలు కూడా వీడియో చూస్తూ ఉండొచ్చు. వీడియో చూస్తున్నారు కాబట్టి ప్రభు గురించి తెలుసుకునే ఉద్దేశం మీలో ఉన్నట్లయితే ఆ కార్యము త్వరగా సఫలమగునుగాక యేసునామంలో. సరే ఫ్రెండ్స్, ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ ఎవరైనా జరుపుకుంటున్నట్లయితే, అకేషన్స్ ఎవరైనా స్టార్ట్ చేస్తున్నట్లయితే అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండునుగాక. హాస్పిటల్కు వెళ్ళే వాళ్ళు చిరునవ్వుతో రావాలి. అండ్ డిశ్చార్జ్ కాని బిడ్డ డిశ్చార్జ్ కావాలి అని కోరుతున్నాను. మరి నూతనమైన ఫంక్షన్స్, నూతనమైన కార్యక్రమాలు, గృహప్రవేశంలు, నూతనమైన మనుషులకు సంబంధించి క్షేమకరంగా జరగాలి ప్రతి పని అని కోరుకుందాము. అట్లా కోరుకునే వారు వీడియో చూస్తున్నట్లయితే, ప్రతిరోజు డైలీ వీడియో చూస్తున్నట్లయితే ప్రార్థన భారంతో మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు కనిపెట్టునుగాక. నా కుటుంబాన్ని కనిపెట్టినట్టు మిమ్మల్ని కూడా కనిపెట్టునుగాక యేసయ్య యేసునామంలో. ఏంటి ఫ్రెండ్స్, భారతి గంధం పెట్టేసుకుంది ఈరోజు ఏంటి అనేసి అనుకుంటున్నారా? మరి మా ఇంట్లో అకేషన్ స్టార్ట్ అయిందని చెప్పాను కదా. అకేషన్ ఏంటి అంటే మా పాప మ్యాచ్యూర్ అయిందనమాట. మా పాప 7th నుంచి 8th వెళ్ళబోతుంది. ఈ టైంలో మ్యాచ్యూర్ కావడం జరిగింది. అసలు మ్యాచ్యూర్ అయితే పసుపు ఎందుకు పెడతారు, గంధం ఎందుకు పెడతారు, అది ఎందుకు దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు అనే డౌట్ చాలామందికి ఉండొచ్చు. నాకు కూడా అలాగే ఉంది. కానీ ఎందుకంటే అది యాంటీబయాటిక్ కాబట్టి అప్పుడే వాళ్ళు మెచ్యూర్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళకి యాంటీబయాటిక్ అనేది అవసరం కాబట్టి పెడతారు. అది కంపల్సరీ పెట్టాలి అని కాదు. కాకపోతే యాంటీబయాటిక్ పెట్టడం వల్ల వారికి క్షేమం ఉండాలి, అనారోగ్యం దరికి రావద్దు అని మా పాపని బ్లెస్ చేయగలరు అని కోరుతున్నాను. వేరే